హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ మార్నింగ్ వీడియో చేసినప్పుడు చాలామంది అడిగారు ఎకనామిక్ టైమ్స్కి సంబంధించిన ఈటీ వెల్త్ టాప్ 50 స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి సపరేట్గా ఒక వీడియో చేస్తే బాగుంటుంది అని చెప్పి. ఇప్పటికి టైం దొరికింది. సో ఈ స్మార్ట్ స్టాట్స్ అని చెప్పి ఈటీ వెల్త్ కొన్నిసార్లు అంటే స్పెసిఫిక్ వాళ్ళు వీక్లీ అని చెప్పారు కానీ బట్ వీక్లో రావు, కొన్ని స్పెసిఫిక్ టైమ్స్లో స్పెషల్ మ్యాగజైన్లో వాళ్ళు ఈ టాప్ 50 స్టాక్స్ గురించి కవర్ చేస్తూ ఉంటారు. సో 4 ఫ్యాక్టర్స్ ఆధారంగా 3000 స్టాక్స్ని ఫిల్టర్ చేసి అందులో 50 స్టాక్స్ని ఒక కాంపోజిట్ రేటింగ్ పద్ధతిన వీళ్ళు ఇస్తున్నారు. అంటే ఆ పారామీటర్స్ ఏంటి అనేది వీళ్ళు ఇప్పుడు మెన్షన్ చేయకపోయినప్పటికీ రేటింగ్ అయితే వాళ్ళు ఇవ్వడం మనం చూస్తున్నాము. ఆ రేటింగ్ ఇచ్చినప్పుడు గతంలో స్టాక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇప్పుడు పర్ఫార్మెన్స్ ఎలా మెరుగైంది, అండ్ మిగిలిన అనలిస్టులు ఈ రేటింగ్స్ ఎలా ఇచ్చారు, ఇప్పుడు గతంతో పోలిస్తే ఇప్పుడు ఏమైనా మెరుగైందా లేదా అన్న దాన్ని బట్టి మనకు ఒక 50 టాప్ స్టాక్స్ని లిస్ట్ ఇస్తున్నారు. అందులో నుంచి మనం చూసి కావాలంటే స్పెసిఫిక్గా ఈ స్టాక్స్ని మనం ఎంపిక చేసుకునేందుకు ఒక అవకాశాన్ని ఈటీ ఎకనామిక్ టైమ్స్ కల్పిస్తుంది. సో ఈ డేటా అంతా అంటే చాలా ఎక్స్టెన్సివ్ డేటా దీన్ని అంత త్వరగా ఈజీగా రీడ్ చేసి అర్థం చేసుకోవడం కొద్ది కష్టమే అవుతుంది. బట్ స్టిల్ ఎనీవే ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్. ఈ 50 స్టాక్స్కి సంబంధించి మనం ఒకసారి చూద్దాం. ఇందులో ఫస్ట్ ప్లేస్లో కరెంట్ ర్యాంక్ గతంతో పోల్చుకున్నప్పటికీ ఇప్పటికీ ప్రీవియస్ ర్యాంక్ 1 అండ్ ఇప్పుడు కూడా 1 ర్యాంక్లో ఇంజనీర్స్ ఇండియా ఉంది. 66 రూపాయలు స్టాక్ ప్రైస్, అంటే వీళ్ళు అంతకుముందు సిఎంపి తీసుకున్నారు. సో 66 రూపీస్ స్టాక్ ప్రైస్ ఉంది. రెవెన్యూలో ఆల్మోస్ట్ 16% దాకా జంప్ ఉంది. నెట్ ప్రాఫిట్స్లో 20% జంప్ ఉంది. పిఈ మనకు ప్రైస్ టు అర్నింగ్ రేషియో అంటాం కదా, ఆ పిఈ 9.89 ఉంది. పీబీ ప్రైస్ టు బుక్ వాల్యూ 1.74% ఉంది. అలాగే డివిడెంట్ ఈల్డ్, అంటే ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే మనకు క్యాపిటల్ అప్రిసియేషన్తో పాటు డివిడెంట్ ఈల్డ్ కూడా 6.5% డివిడెంట్ వస్తుంది ఈ స్టాక్లో. అండ్ పెగ్ పిఈ ప్లస్ గ్రోత్, పిఈ గ్రోత్ మనం పెగ్ రేషియో చూస్తాం కదా, ఆ పెగ్ రేషియోలో కూడా 0.77% దాకా ఈ పెగ్ రేషియో కూడా ఉంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది అనలిస్టులు 16% దాకా అనలిస్టులు కన్సెన్సస్ రేటింగ్ ఇచ్చి 4.75 దాకా దీనికి రేటింగ్ ఇవ్వడం మనం చూస్తున్నాం. అంటే సో ఇంజనీర్స్ ఇండియా అక్కడి నుంచి కూడా గ్రోత్ పొటెన్షియల్ కనబరిచేందుకు అవకాశం ఉంది. పిఈ పరంగా చూసుకున్నా, డివిడెంట్ ఈల్డ్ పరంగా కూడా చూసుకున్నా ఈ పిఎస్యూ కంపెనీ బాగా పర్ఫామ్ చేయొచ్చు. అండ్ గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా కూడా మెరుగ్గా ఉంది అనేందుకు ఒక ఇది చూశారు. సో ఇలా ఇక దిలీప్ బిల్డ్కాన్ సెకండ్ ప్లేస్లో ఉంది, పిఈ 12 పిఈలో ఉంది. అండ్ రెవెన్యూ 20%, అలాగే నెట్ ప్రాఫిట్ 123% గ్రోత్ చూస్తున్నాం. అలాగే హెచ్జీ ఇన్ఫ్రా థర్డ్ ర్యాంక్లో ఉంది. అంతకుముందు 4th ర్యాంక్లో ఉండేది, ఇప్పుడు 3rd ర్యాంక్కి ఈ స్టాక్ వచ్చింది. 180 రూపీస్ దగ్గర స్టాక్ కోట్ అవుతుంది. 26% రెవెన్యూ, అలాగే నెట్ ప్రాఫిట్లో 27% దాకా జంప్ వచ్చింది. 7 పీఈలో మాత్రమే స్టాక్ దొరుకుతుంది. పీబీ 1.42. అలాగే డివిడెంట్ ఈల్డ్ మాత్రం ఇలాంటి కంపెనీస్కి డివిడెంట్ ఈల్డ్ ఉండదు, ఎందుకంటే ఇవన్నీ క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ కాబట్టి వీళ్ళ దగ్గర క్యాపిటలే కష్టం. అలాంటిది మనకి డివిడెంట్ ఇవ్వడం ఇలాంటి కంపెనీస్లో ఇంకా కష్టం. సో హెచ్జీ ఇన్ఫ్రా 0.28 డివిడెంట్ ఈల్డ్ మాత్రమే ఉంది, అంటే చాలా తక్కువ. 0.26 పెగ్ ఉంది. సో ఇది హెచ్జీ ఇన్ఫ్రా. తర్వాత పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఒకటి, టాటా పవర్, సిప్లా, నాట్కో ఫార్మా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఫార్మా కంపెనీస్ అన్నీ బాగా మనకి విపరీతమైన ఉత్సాహం వీటిలో కనిపిస్తుంది. 8% నుంచి, అంటే 8వ ర్యాంక్ నుంచి 7వ ర్యాంక్కి ఇప్పుడు ఈ స్టాక్ ఎగబాకింది. ఈరోజు కూడా మళ్ళీ స్ట్రాంగ్ జంప్ చూసాం. రెవెన్యూలో 17%, అలాగే నెట్ ప్రాఫిట్లో 25% దాకా జంప్ వచ్చింది. వాల్యుయేషన్స్లో ఈ ఎక్స్ట్రీమ్ వాల్యుయేషన్స్, హై వాల్యుయేషన్స్లో స్టాక్స్ ఉన్నాయి. నాట్కో ఫార్మా 30 పిఈలో ఉంది. పీబైబీ 3.67, డివిడెంట్ ఈల్డ్ పెద్దగా లేదు, 1.15, అలాగే పెగ్ 1.12% దాకా ఈ స్టాక్లో కనిపిస్తుంది. ఎన్టీపీసీ, డాక్టర్ రెడ్డీస్ 10th ర్యాంక్ ఉన్నది, 9th ర్యాంక్ వచ్చింది. గ్రాన్యూల్స్ 7th ర్యాంక్ ఉన్నది, 10th ర్యాంక్, అంటే కరెంట్ ర్యాంక్ 10, ప్రీవియస్ ర్యాంక్ 7. గ్రాన్యూల్స్ అంటే కాస్త తగ్గింది. రెవెన్యూలో 27% అండ్ నెట్ ప్రాఫిట్స్ మనకి 42% దాకా జంప్ మనం చూసాం. పీఈ 24 ఉంది, అలాగే పీఈ 24 అండ్ పీబీ 4.37. డివిడెంట్ ఈల్డ్ మనకి 0.32% దాకా డివిడెంట్ ఈల్డ్ ఉంది. సో మొత్తానికి గ్రాన్యూల్స్ ఇండియా ఇది. తర్వాత అదానీ పోర్ట్స్ ఒకటి, ఫైజర్ ఇది కూడా 13th ర్యాంక్కి వచ్చింది 15th ర్యాంక్ నుంచి. కోరమాండల్ ఇంటర్నేషనల్ ఇది కూడా వన్ ఆఫ్ ది మంచి స్టాక్స్ ఈ సెగ్మెంట్లో ఉన్నది. ఇది కూడా మంచి రిటర్న్స్ ఇచ్చింది, 14 నుంచి 12th ర్యాంక్. అండ్ సిసిఎల్ ప్రోడక్ట్స్, ఈ స్టాక్ని నేను ఇన్ డీటెయిల్డ్గా
ఒకసారి స్టోరీ కూడా ఒక 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 వీడియో ప్రజెంటేషన్ కూడా చేసాము, అసలు ఈ కంపెనీ ఏంటి, ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయని చెప్పి. సో అప్పటి నుంచి కూడా స్టాక్లో చాలా స్ట్రాంగ్ జంప్ మనం చూస్తున్నాము. CCL ప్రోడక్ట్స్లో 249 రూపీస్ అది పాత ప్రైస్. ఈరోజు కూడా స్టాక్లో మంచి జంప్ వచ్చింది. 12% రెవెన్యూ అండ్ 18% దాకా మనకి నెట్ ప్రాఫిట్స్లో గ్రోత్ మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా 20 PEలో స్టాక్ దొరుకుతుంది. ధనుక్ అగ్రిటెక్ ఈ స్టాక్ కూడా బాగా పెరిగింది ఈ మధ్య. ఇమామి, ఇప్కా ల్యాబ్స్ అండ్ లారస్ ల్యాబ్స్, ఇది ఈ మధ్య అందరి దృష్టిని ఆకర్షించిన స్టాక్. ఇది 350-400 రూపాయలు పడిపోయి అక్కడి నుంచి 1200 రూపాయల మార్క్కి 3 రెట్లు అతి తక్కువ కాలంలో లారస్ ల్యాబ్స్ పెరిగింది. ఇంకా ఇక్కడి నుంచి కూడా చాలా 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 హై ఎక్స్పెక్టేషన్స్. అంటే ఈ నెంబర్ చెప్తే కొంతమంది బాంబే సర్కిల్స్లో మాట్లాడినప్పుడు అసలు ఈ స్టాక్ ఎంత పెరుగుతుందని వాళ్ళు చెప్తున్న నెంబర్స్ వింటే మైండ్ చెదిరిపోతుంది. అసలు నిజంగా అంత పొటెన్షియల్ ఉందా ఈ స్టాక్లో అని చెప్పి. బట్ ఆ నెంబర్స్ వినడానికి నాకే ధైర్యం సరిపోలేదు, అసలు ఇప్పుడు చెప్పడానికి ఇంకా ధైర్యం సరిపోదు నాకు. సో 32% రెవెన్యూ జంప్ అండ్ 101% ప్రాఫిట్స్లో జంప్ ఈ స్టాక్లో వచ్చింది. 43 PE దగ్గర స్టాక్ కోట్ అవుతుంది. అంటే ప్రైస్ పరంగా, PE పరంగా బాగా ఇక్కడి నుంచి ఎంత పెరిగే కొద్దీ ప్రతి 100 రూపాయలకి దీనిలో రిస్క్ రివార్డ్ రేషియో చూసుకుంటే కాస్త తగ్గుతూ వస్తుంది. బట్ ఏంటంటే ఇప్పుడు అంతా ఫార్మా మీద వెంటబడ్డారు కాబట్టి ఎంత హై వాల్యుయేషన్స్ పెట్టి కొనడానికన్నా కూడా జనాలు సిద్ధపడతారు. అలాంటప్పుడు ఇంక ఈ టైంలో PEs మనం చూడలేము ఇట్లాంటి ర్యాలీస్ టైంలో. సో లారస్ ల్యాబ్స్ తర్వాత SL ప్రోప్యాక్, ఇది 44th ర్యాంక్ నుంచి 19th ర్యాంక్ వచ్చింది. దీన్ని కొద్దిగా గమనించవచ్చు. SL ప్రోప్యాక్ మనకి 270 రూపీస్ అంటే ముందు ప్రైస్, పాత ప్రైస్. అది 15% రెవెన్యూ, అలాగే 34% మనకి నెట్ ప్రాఫిట్ జంప్. PE ఈ స్థాయిలో ఉంది. సో ఇది కూడా, దీన్ని కూడా గమనించవచ్చు SL ప్రోప్యాక్ స్టాక్ని వీళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం. ఆ తర్వాత ర్యాలీస్ ఇండియా, బ్రిటానియా ఇండస్ట్రీస్, ఎస్కార్ట్స్, HDFC స్టాక్ కనిపిస్తుంది. క్యాడిలా హెల్త్ కేర్, ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా అంటే వరుస జాబితాలు ఇస్తూ వచ్చినారు. ఆల్కెమ్ ఒకటి. జ్యోతి ల్యాబ్స్ 48th ర్యాంక్ నుంచి 26th ర్యాంక్ వచ్చింది. బట్ ఇక్కడి నుంచి కూడా జ్యోతి ల్యాబ్స్ బాగా ప్రమోషన్స్ పెంచారు ఈ మధ్య. కొద్దిగా అగ్రెసివ్ మార్కెటింగ్ స్ట్రాటజీతో కంపెనీ ముందుకెళ్తుంది కాబట్టి దీన్ని కూడా మనం ఈ ప్యాక్లో, FMCG ప్యాక్లో కొద్దిగా కన్సిడర్ చేయొచ్చు లాంగ్ టర్మ్కి. జ్యోతి ల్యాబ్స్లో కూడా నెట్ గ్రోత్, రెవెన్యూ పరంగా, గ్రోత్ పరంగా ఎటు ఈసారి కోవిడ్ ఇంపాక్ట్ ఈ కంపెనీ మీద కూడా ఉంది కాబట్టి. బట్ అట్రాక్టివ్గా మంచి డిప్స్లో దొరికినప్పుడు ఈ స్టాక్ కూడా మనం పిక్ చేసుకోవచ్చు. హిందుస్థాన్ లీవర్ ఒకటి, ఎంబసీ ఆఫీస్ పార్క్స్ రీట్స్ ఒకటి, అరబిందో ఫార్మా 25th నుంచి 29th ర్యాంక్కి తగ్గింది. బట్ స్టిల్ ఇందులో కూడా చాలా పొటెన్షియల్ ఉందని మార్కెట్ సర్కిల్స్లో వినిపిస్తుంది. జూబిలెంట్ లైఫ్ సైన్సెస్, PI ఇండస్ట్రీస్, సనోఫీ ఇండియా, KNR కన్స్ట్రక్షన్స్, HCL టెక్నాలజీస్, జెన్సార్ టెక్నాలజీస్, ఎంఫసిస్, గ్లెన్మార్క్ ఫార్మా, ఇది కూడా 37, 36 ర్యాంక్స్ ఆల్మోస్ట్ అటు ఇటుగానే అదే ర్యాంక్ దగ్గర ఉంది. 13% మనకి రెవెన్యూ అండ్ 10% దాకా నెట్ ప్రాఫిట్స్లో జంప్. అండ్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి ఈ వీక్లోనే. గ్లెన్మార్క్ ఫార్మా చూడాలి ఎలాంటి రిజల్ట్స్ పోస్ట్ చేస్తుందో. దాని తర్వాత ఈ స్టాక్ ఇంకా పైకి వెళ్ళొచ్చు. మిందా ఇండస్ట్రీస్, సన్ టీవీ, అజంతా ఫార్మా, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇన్ఫోసిస్, టోరెంట్ ఫార్మా, దివీస్ ల్యాబ్స్ ఒకటి, నెస్లే ఇండియా, మనప్పురం ఫినాన్స్. సో మనప్పురం ఫినాన్స్ కొత్తగా ఇందులో ఎంట్రీ తీసుకున్నట్టుంది ఈ స్టాక్లో. అండ్ KEC ఇంటర్నేషనల్ ఒకటి, మ్యారికో, మైండ్ ట్రీ, ఆర్తి ఇండస్ట్రీస్, అన్ని 50 లిస్ట్ ఆఫ్ స్టాక్స్ మనం ఇక్కడ చూడొచ్చు. అంటే ఫాస్ట్ గ్రోయింగ్ స్టాక్స్ లిస్ట్ని కూడా వీళ్ళు ఇక్కడ ప్రచురించారు. ఈ ఫాస్ట్ గ్రోయింగ్ లిస్ట్ జాబితాలో టాప్ 5 స్టాక్స్ విత్ హైయెస్ట్ ఎక్స్పెక్టెడ్ రెవెన్యూ పర్సెంటేజ్ గ్రోత్ ఓవర్ ద ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే హైయెస్ట్ రెవెన్యూ గ్రోత్ ఉన్న వాటిలో PI ఇండస్ట్రీస్ ఒకటి, లారస్ ల్యాబ్స్ ఒకటి, HDFC, గ్రాన్యూల్స్ ఇండియా అండ్ HG ఇన్ఫ్రా. ఈ HG ఇన్ఫ్రా ఇది కూడా మంచి కంపెనీ. ఇంతకుముందు కూడా నేను డిస్కస్ చేసినప్పుడు చూసాము. గతంలో మంచి పర్ఫార్మెన్స్ని ఈ కెపాసైట్ అండ్ HG ఇన్ఫ్రా మంచి బిజినెస్ మోడల్స్ ఉన్నాయి ఇవి. బట్ ఇవి కూడా గ్రోత్ పొటెన్షియల్ చూడాలి, ఎందుకంటే ఇవన్నీ క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ కాబట్టి వీటి గురించి అంత ఈజీగా మనం రిస్క్ తీసుకోలేము ఈ సెగ్మెంట్లో. బట్ స్టిల్ ఏదైనా డిప్స్ వచ్చినప్పుడు కన్సిడర్ చేయొచ్చు. లీస్ట్ ఎక్స్పెన్సివ్ స్టాక్స్, టాప్ 5 స్టాక్స్ విత్ ద లోయెస్ట్ PE, తక్కువ PEతో. ప్రైస్ టు అర్నింగ్స్ అంటే ఇప్పుడు మనకి అర్నింగ్స్, ఇప్పుడు EPS చూస్తాం కదా, వాళ్ళు ఇస్తున్న EPSకి బయట మార్కెట్లో ఉన్న ప్రైస్తో పోల్చుకున్నట్టయితే బాగా తక్కువ దీంతో ట్రేడ్ అవుతుంది అని ఎందుకు అంటే ఒక EPS అనుకుందాం. EPS 10 రూపాయలు అంటే సంవత్సరానికి ఒక 10 రూపాయలు స్టాక్ ఇచ్చింది అనుకుంటే EPS అర్నింగ్స్ పర్ షేర్ 10 రూపాయలు ఇస్తే ఇప్పుడు స్టాక్ 100 రూపాయలు ఉందనుకోండి, అప్పుడు 10 PE అవుతుంది.
సో అలా ఇండస్ట్రీ పీఈతో అంటే మంచి గ్రోత్ పొటెన్షియల్ ఉండి ఈపీఎస్ బాగా ఇస్తూ తక్కువ వాల్యుయేషన్స్లో కోట్ అవుతున్న వాటిని పీఈ తక్కువ ఉన్న స్టాక్స్ అంటాం. వాటిలో హెచ్జీ ఇన్ఫ్రా 7%, 7 పీఈతో ఉంది, ఎన్టీపీసీ 7 పీఈతో, పవర్ గ్రిడ్, మనపురం ఫినాన్స్ అండ్ టాటా పవర్ లాంటివి తక్కువ పీఈతో లీస్ట్ ఎక్స్పెన్సివ్ స్టాక్స్. అంటే పీఈ బాగా తక్కువ ఉంది అంటే లెస్ ఎక్స్పెన్సివ్ స్టాక్స్ అనుకోవచ్చు. బట్ అన్నిసార్లు అన్నిటిని అదొక్క పారామీటర్ అయితే మనం అంచనా వేయలేము. బట్ వన్ ఆఫ్ ది పారామీటర్ ది బెస్ట్ పెగ్ రేషియో అంటాం. టాప్ 5 స్టాక్స్ విత్ ద లీస్ట్ ప్రైస్ ఎర్నింగ్స్ టు గ్రోత్ రేషియో. సో ఇది కూడా ఒకటి హెచ్జీ ఇన్ఫ్రా, దిలీప్ బిల్డ్గా, నెస్కార్ట్స్, లారస్ ల్యాబ్స్, ఎన్టీపీసీ ఉన్నాయి. ఇన్కమ్ జనరేటర్స్ అంటే డివిడెండ్ ఈల్డ్ బాగా ఇస్తున్న కంపెనీస్ అట్లీస్ట్ 7 to 8% స్టాక్ గ్రో అవ్వడంతో పాటు డివిడెండ్ కూడా ఇస్తున్న కంపెనీస్లో ఫైజర్ ఆల్మోస్ట్ 8%, ఇంజనీర్స్ ఇండియా 7%, సన్ టీవీ నెట్వర్క్ 6.5, 6.3, 6.4, ఎంబసీ ఆఫీస్ పార్క్స్ రీట్స్ 4.86, అలాగే పవర్ గ్రిడ్ కూడా 4.81% దాకా ఉంది. టాప్ 5 స్టాక్స్ విత్ ద లోయెస్ట్ డౌన్ సైడ్ రిస్క్. సో లోయెస్ట్ డౌన్ సైడ్ రిస్క్ బాగా తక్కువ ఉన్న లిస్ట్లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఒకటి, సనోఫీ ఇండియా, మ్యారికో, హిందుస్థాన్ యూనిలివర్, నెస్లే లాంటివి వీళ్ళు ఇక్కడ ఇవ్వడం చూసాం. అంటే డౌన్ సైడ్ రిస్క్ని ఎలా క్యాలిక్యులేట్ చేశారంటే మేబీ గ్రోత్ పొటెన్షియల్ బాగా ఉండి గతంలో ఉన్న అనేక క్వార్టర్స్ని అంచనా వేసుకుని వాళ్ళు ఒక డౌన్ సైడ్ రిస్క్ తక్కువ ఉంటుందని ఒక అంచనాకు వచ్చింది. ఇక్కడ మనం చూస్తే డౌన్ సైడ్ రిస్క్ 1.97, బేర్ బీటా 0.67 అని ఇచ్చారు. బట్ ఇది ఒకసారి చూడాలి, వీళ్ళ రేషనల్ చూస్తే తప్ప మనకు అర్థం కాదు. అండ్ ఈటీ వీళ్ళు వాల్యూ రీసెర్చ్తో కలిసి ఈ ఇండీటెయిల్డ్ ఫండ్స్ టాప్ 100 ఫండ్స్ గురించి ఇక్కడ ఇవ్వడం వాళ్ళు చూసాం. ఇందులో లార్జ్ క్యాప్ ఒకటి, ఈక్విటీలో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, మల్టీ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఈఎల్ఎస్ఎస్ ఇలా డిఫరెంట్ ఫండ్స్ని ఇవ్వడం జరిగింది. సో లార్జ్ క్యాప్లో నేను కొన్ని ఫండ్స్ మాత్రం మనం డిస్కస్ చేద్దాం. యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్ ఒకటి, కెనరా రోబేకో బ్లూ చిప్ ఈక్విటీ ఫండ్, హెచ్డిఎఫ్సి ఇండెక్స్ ఫండ్, టాటా ఇండెక్స్ ఫండ్, ఎడిల్వైజ్ లార్జ్ క్యాప్ ఫండ్, ఇవన్నీ కూడా వాల్యూ రీసెర్చ్ ఇచ్చిన రేటింగ్ ఆల్మోస్ట్ 4 నుంచి 5 దాకా రేటింగ్ వీళ్ళు ఇవ్వడం చూస్తున్నాము. లాస్ట్ 3 monthsలో యాక్సిస్ బ్లూ చిప్ 14%, 6 monthsలో -7%, 8%, 1 yearలో 6%, 3 yearsలో 8% అండ్ 5 yearsలో 8.5. కన్సిక్యూటివ్గా లాస్ట్ 5 years నుంచి 9%, ఆల్మోస్ట్ 7 to 9% దాకా ఈ టాప్ 5 ఫండ్స్ అన్ని ఇస్తూ వచ్చాయి. లార్జ్ క్యాప్ ఫండ్లో మిర్రే అసెట్ ఎమర్జింగ్ బ్లూ చిప్ ఫండ్, ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫండ్ ఇది. సో చాలా కాలం నుంచి దీన్ని చాలామంది కూడా రికమెండ్ చేసాం మనం. మిర్రే అసెట్ ఎమర్జింగ్ బ్లూ చిప్ ఫండ్ ఇది లాస్ట్ 3 monthsలో 20%. అండ్ ఈ లాస్ట్ ఎందుకంటే ఈ 6 months గ్యాప్లో కొద్దిగా ఇబ్బంది పడింది కాబట్టి మనం ఈ ఫండ్ పర్ఫార్మెన్స్ అంత గొప్పగా లేదు. ఇప్పుడు లాస్ట్ 5 yearsలో కూడా 11.32% మంచి రిటర్న్స్ని ఇచ్చింది ఈ ఫండ్. ఇన్వెస్కో ఇండియా గ్రోత్ ఆపర్చునిటీస్ ఫండ్, కెనరా రోబేకో ఎమర్జింగ్ ఈక్విటీస్ ఫండ్, సుందరం లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్. ఇక మల్టీ క్యాప్ ఫండ్లో పరాగ్ పారిక్ చాలా ఇదొక ఇన్నోవేటివ్ ఫండ్ ఇది. పరాగ్ పారిక్ అనేది వీళ్ళ థీమే డిఫరెంట్ థీమ్ ఇది. సో వీళ్ళందరూ పూర్తి లాంగ్ టర్మ్ హొరైజన్ దృష్టిలో ఉంచుకొని ఫండ్స్ అట్లీస్ట్ 4 to 5 years ఉంటే తప్ప మీరు మా దగ్గరికి రాకండి అని చెప్పి వాళ్ళు ముందే చెప్తుంటారు. అంత లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకొని ఈ ఫండ్ ఉంటుంది. బట్ చాలా ప్యాసివ్ ఫండ్, పెద్ద మార్కెటింగ్ ఉండదు వీళ్ళకి. బట్ వీళ్ళ గ్రోత్ స్ట్రాటజీ వీళ్ళ డిఫరెంట్ ప్యాటర్న్ వీళ్ళది. దీన్ని స్టడీ చేయాలి అంటే కొత్తగా చేసేవాళ్ళు. బట్ స్టిల్ వీటికి ఫ్యాంగ్ స్టాక్స్లో ఈ కంపెనీస్కి మంచి షేర్స్ కూడా ఉన్నాయి. సో అది కూడా వన్ ఆఫ్ ది అసెట్ ఈ కంపెనీకి. పరాగ్ పారిక్ 12% రిటర్న్ లాస్ట్ 5 yearsలో కన్సిక్యూటివ్గా ఇస్తూ వచ్చింది. క్వాంట్ యాక్టివ్ ఫండ్ ఒకటి, యూటీఐ ఈక్విటీ ఫండ్, ఐఎఫ్ఎల్ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్, ఇవన్నీ మల్టీ క్యాప్ ఫండ్స్లో బాగా పర్ఫామ్ చేస్తున్న ఫండ్స్. ఇక మిడ్ క్యాప్స్లో యాక్సిస్ మిడ్ క్యాప్, ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్, డిఎస్పీ మిడ్ క్యాప్ అండ్ ఈక్విటీ స్మాల్ క్యాప్లో యాక్సిస్ స్మాల్ క్యాప్ అండ్ ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్స్ ఉన్నాయి. అండ్ ఈక్విటీ ఈఎల్ఎస్ఎస్లో ఇక తిరుగులేని ఫండ్ ఇది. కెనరా రోబేకో ఈక్విటీ ట్యాక్స్ ఎవర్ ఫండ్, ఇది అత్యద్భుతమైన పర్ఫార్మెన్స్ గత చాలా కాలంగా చూపిస్తూ వస్తుంది. క్వాంట్ ట్యాక్స్ ప్లాన్ ఒకటి, యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ ఇది, అండ్ మిర్రే అసెట్ ట్యాక్స్ ఎవర్ ఫండ్, ఇవన్నీ కూడా మనకి చూస్తున్నాం. అండ్ తర్వాత మనకి హైబ్రిడ్ ఫండ్స్ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. డెట్ ప్లస్ ఈక్విటీ రెండు మిక్స్ చేసి మన రిస్క్ తగ్గడానికి చేసే ఫండ్ ఇది. సో అందులో కెనరా రోబేకో ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్, ఎస్బీఐ ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్, మిర్రే అసెట్ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. లాస్ట్ 5 yearsలో 7%కి తగ్గకుండా ఈ కంపెనీస్ రిటర్న్స్ ఇస్తున్నాయి. టాప్ 5 సిప్స్లో బాగా అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా లాస్ట్ 10 yearsలో మంచి రిటర్న్స్ ఇచ్చిన వాటిలో మిర్రే అసెట్ ఎమర్జింగ్ బ్లూ చిప్ ఫండ్ ఉంది. ఇది 19% రిటర్న్ ఇచ్చింది లాస్ట్ 10 yearsలో. సో 19% కన్సిక్యూటివ్ ఎర్లీ ఇయర్ రిటర్న్స్ అంటే
వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మింగ్ ఫండ్గా దీన్ని చెప్పుకోవచ్చు. అదర్ ఎస్బీఐ స్మాల్ క్యాప్, కెనరా బ్యాంక్ ఎమర్జింగ్ ఈక్విటీస్ అండ్ ప్రిన్సిపల్ ఎమర్జింగ్ బ్లూ చిప్ అండ్ క్వాంట్ యాక్టివ్ ఇవన్నీ కూడా 14% మినిమం 14 నుంచి 19% దాకా ఈ సిప్స్ ద్వారా పెట్టిన వాళ్ళకి రిటర్న్ ఇచ్చాయి. ఇక మంత్లీ ఇన్కమ్ ప్లాన్స్లో ఎంఐపి స్కీమ్స్ ఇవి, బరోడా కన్జర్వేటివ్ హైబ్రిడ్, ఇండియా బుల్ సేవింగ్ ఇన్కమ్, ఐసిఐసిఐ ప్రూ రెగ్యులర్ సేవింగ్ ఫండ్స్ ఇలా ఉన్నాయి. సో చాలా ఫండ్స్ ఉన్నాయి. బట్ ఇన్ని ఫండ్స్ని ఇంత డిస్కస్ చేయడం మనకు అయ్యే పని కాదు, ఎందుకంటే ఇది అదొక సముద్రం లాంటి సబ్జెక్ట్ ఇది. సో గోల్డ్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ ఏమేమి ఉన్నాయని చూపిస్తూ కూడా ఇది లాస్ట్ 1 వీక్లో గోల్డ్ 5% తగ్గింది, 1 ఇయర్లో 53%. అలాగే సిల్వర్ మనకి ఆల్మోస్ట్ 1 ఇయర్లో 76% దాకా రిటర్న్ ఇచ్చింది. సో అది వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మింగ్ అసెట్ క్లాస్ అదర్ దాన్ ఇది. సో పెన్నీ స్టాక్స్ గురించి ఇచ్చారు, నేను పెద్దగా దాని జోలికి ఇప్పుడు వెళ్ళట్లేదు. అండ్ ఎక్సైడ్ గురించి ఒకటి ఇచ్చారు, సో అందుకని నేను దాని గురించి ఎక్సైడ్ వెదరింగ్ ద స్టామ్ ఆఫ్టర్ రిపోర్టింగ్ మ్యూటెడ్ నెంబర్స్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్, ఎక్సైడ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు కమ్ బ్యాక్ స్ట్రాంగ్ ఇన్ 2021-22లో బాగా పర్ఫామ్ చేసి ఈ స్టాక్ అని చెప్పి ఒక పూర్తి రేషనల్తో పిక్ ఆఫ్ ది వీక్గా ఎకనామిక్ టైమ్స్లో ఇచ్చారు. సో వాల్యుయేషన్స్లో ఎక్సైడ్ ఇండస్ట్రీస్ని అమర్ రాజా, బాష్, మదర్సన్ సుమి, ఎండ్యూరెన్స్ లాంటి కంపెనీస్తో పోల్చి వీళ్ళు ఇక్కడ ఇవ్వడం చూసాం. సో 22 PEతో స్టాక్ కోట్ అవుతోంది. మోస్ట్ ఆఫ్ ది బ్రోకరేజ్ అన్నీ కూడా 190 రూపీస్ నుంచి 227 రూపీస్ దాకా టార్గెట్ ప్రైస్ ఈ స్టాక్కి ఇచ్చాయి. సో ఎగ్జైట్ కూడా ఇక్కడ నుంచి కాస్త ఎగ్జైట్మెంట్ ఉండొచ్చు అని చెప్పి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అది ఇన్ డీటెయిల్డ్ ఎకనామిక్ టైమ్స్లో ఇవాళ వచ్చిన ఈ వెల్త్ మ్యాగజైన్లో ఉన్న ఇది. బట్ ఎంతమందికి ఇది నచ్చిందో నాకు తెలీదు. ఒకవేళ ఇది ఏమన్నా చేయాల్సి వస్తే మళ్ళీ ఒకసారి నెక్స్ట్ ఎడిషన్ ఇచ్చినప్పుడు చేసే అవకాశం ఉంటే మీరు చెయ్యాలి అని అడిగితే ఒకసారి నేను ట్రై చేస్తాను, ఎందుకంటే కాస్త బోరింగ్గా ఉంటుంది ఈ సబ్జెక్ట్ ఇది. వీలైతే నేను ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను దీన్ని, ఎందుకంటే అప్పుడు మేబీ మీరు చూస్తే ఒకసారి ఐడియా రావచ్చేమో. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద ఇస్తాను నేను, ఒకవేళ అందులో మీరు జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అయ్యి దీని PDF కాపీ ఆర్ఎల్స్ ఒక ఇమేజ్ రూపంలో పెడతాను, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ సో మచ్.